ఇవాళ వైఎస్ జగన్ ఇడుపులపై నుంచి ఎన్నికల ప్రచార భేరి మోగించనున్నారు. తొలి రోజు బస్సు యాత్ర కడప పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో జరగనుంది. ఇక బస్సు యాత్రకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలసిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు. ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుండి వైఎస్ జగన్ ఇవాళ ఇడుపులపై నుంచి ఎన్నికల ప్రచార భేరి మోగించనున్నారు. తొలి రోజు బస్సు యాత్ర కడప పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో జరగనుంది. ఇక బస్సు యాత్రకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలసిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేయడం జరిగింది. ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుండి బయలుదేరి మధ్యాహ్నం 1 గంటకు ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి నివాళులు అర్పిస్తారని తెలియజేయడం జరిగింది. అనంతరం 1:30 మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభమవుతుందని తెలిపారు. ఇక ఈ యాత్రలో భాగంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయ నుంచి కుమారునిపల్లి, బేంపల్లి, సర్వరాజుపేట, వీరపునాయనపల్లి, గంగిరెడ్డిపల్లి, ఉరుటూరు, ఎర్రగుంట్ల, పొట్లదుర్తి మీదుగా సాయంత్రం 4:30 ప్రొద్దుటూరు బైపాస్ రోడ్లో ఏర్పాటు చేయబడిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ఇక అనంతరం సున్నపురాలపల్లి, దువ్వూరు, జిల్లెల, నాగలపాడు, బోధనం, రాంపల్లె క్రాస్, చాగలమర్రి మీదుగా నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ బైపాస్ రోడ్లో ఏర్పాటు చేయబడిన రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు సీఎం జగన్. ఇక ఇడుపులపై నుంచి ఇచ్చాపురం వరకు మొత్తం 21 రోజుల పాటు ఈ బస్సు యాత్ర కొనసాగుతుంది. ఇక పార్టీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేస్తూ సిద్ధం సభలు నిర్వహించిన 4 పార్లమెంటు నియోజకవర్గాలు మినహా మిగతా పార్లమెంటు స్థానాల పరిధిలో బస్సు యాత్రను నిర్వహించనున్నారు. 175కు 175 శాసనసభ స్థానాలు, 25కు 25 లోక్సభ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తూ ముందుకెళ్తున్నారు సీఎం జగన్. ఇక ఇప్పటికే భీమిలి, దెందులూరు, రాఫ్తాడు, మేదరమెట్లలో సిద్ధం పేరుతో భారీ సభలు నిర్వహించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని కడప నుంచి మా ప్రతినిధి సురేంద్ర మరింత సమాచారం అందిస్తారు. సురేంద్ర, చెప్పండి, నేటి నుంచి సీఎం జగన్ బస్సు యాత్ర ప్రారంభం కానుంది కదా, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి అసలు? గుడ్ మార్నింగ్ పద్మ. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేరుగా ప్రజల్లోకి వచ్చే విధంగా కార్యక్రమాలను రంగం సిద్ధం చేశారని చెప్పుకోవచ్చు. దీంట్లో భాగంగానే మొదటి విడత బస్సు యాత్రకు ఈ రోజు నుంచి ప్రారంభం కాబోతోంది. తన తండ్రి వైఎస్ఆర్ ఘాట్ వద్ద నుంచి ఈ బస్సు యాత్ర కూడా ప్రారంభం చేస్తున్నట్లుగా సీఎం జగన్ అధికారికంగా ప్రకటించారు. దానికి సంబంధించి ఈ రోజు 11 గంటలకు గన్నవరం నుంచి నేరుగా బయలుదేరి కడపకు వస్తారు. కడప ఎయిర్పోర్ట్ నుంచి ఇడుపులపైకి చేరుకుని అక్కడ ప్రత్యేక ప్రార్థనల అనంతరం వేంపల్లి, తర్వాత అక్కడ నుంచి వేంపల్లి నుంచి వీరపనాయనపల్లి, ఎర్రగుంట్ల ఈ 3 మెయిన్ ప్రాంతాల మీదుగా బస్సు యాత్ర కొనసాగుతోంది. ప్రతి గ్రామంలో కూడా వైసీపీ శ్రేణులు సీఎం జగన్ కు స్వాగతం పలికే విధంగా ఏర్పాట్లు కూడా చేశారు. కడప పార్లమెంట్ కి సంబంధించి 7 పార్లమెంటరీ నియోజకవర్గాల అసెంబ్లీలు ఉంటాయి. ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన మొదటి సభ ప్రొద్దుటూరులో జరగబోతోంది. సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు ఈ ప్రోగ్రాం జరిగేట్లుగా వైసీపీ శ్రేణులు అయితే పూర్తి చేశారు. కడప ఎంపీ అవినాష్ రెడ్డి, అలాగే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దాదాపు వారం 10 రోజుల నుంచి కూడా ప్రొద్దుటూరు సభ ఏర్పాట్లను పరిశీలిస్తా ఉన్నారు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు జిల్లాలోని మొత్తం 7 అసెంబ్లీ స్థానాల్లో ఉన్నటువంటి ప్రజలను అలాగే జన సమీకరణ చేసే దాంట్లో భాగంగా దాదాపు 1.5 లక్షల మంది జన సమీకరణ అయ్యేలా ప్లాన్ చేశారు. అంతేకాకుండా ప్రభుత్వం అధికారంలో తర్వాత ప్రజలకు చేసినటువంటి పథకాలను వివరించడం, అలాగే 2024 అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి మేనిఫెస్టోతో ముందుకు రాబోతున్నామని ఒక అంశాన్ని అయితే తెర మీదకి తెచ్చే అవకాశం ఉంది ఈ రోజు. ఎందుకంటే సీఎం సొంత జిల్లా నుంచి బస్ యాత్ర ప్రారంభం కాబోతా ఉంది. మొత్తం 21 రోజులు ఇటు ఇడుపులపై నుంచి ఇచ్చాపురం వరకు జరిగే బస్సు యాత్రలో మొదటి సభ ఈ రోజే జరుగుతుంది కాబట్టి సీఎం సొంత జిల్లా అందులోనూ ఇక్కడ కొన్ని కీలక ప్రకటనలు కూడా చేసే అవకాశం ఉంది అన్న సమాచారం అయితే ఉంది. దానికి తగ్గట్టుగానే వైసీపీ శ్రేణులు కూడా పూర్తిస్థాయిలో సిద్ధమయ్యారు. ఇప్పటికే సిద్ధం పేరుతో జరిగిన 4 సభలను తలపించేలా మొదటి పార్లమెంట్ అంటే కడప పార్లమెంట్ లో నిర్వహించబోయే ఈ సభ కూడా ఉండబోతుంది అనేది అర్థమవుతోంది. దానికి తగిన ఏర్పాట్లు చేయడంలో పూర్తి స్థాయిలో వైసీపీ శ్రేణులు సిద్ధం కావడంతో పాటు 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి జన సమీకరణ జరగబోతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ రేపు నెల 19వ తారీఖు నోటిఫికేషన్ రాబోతోంది. ఆ నోటిఫికేషన్ లోపే ఈ బస్సు యాత్ర పూర్తి చేయాలి.
ఈ ఈ బస్సు యాత్రకు సంబంధించి ఇటు ఇడుపులపాయలో మొదలు పెట్టుకొని పొద్దుటూరు సభ వరకు అక్కడ నుంచి నేరుగా నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి ఆళ్లగడ్డకు ఈ రోజు రాత్రి చేరుకొని బస చేస్తారు. సో వైసీపీ యంత్రాంగం మొత్తం కూడా దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తి స్థాయిలో చేసిందని చెప్పవచ్చు. ఈ రోజు నుంచి ఉదయం నుంచి అక్కడ చాలా కోలాహల వాతావరణం కూడా జరిగింది. పూర్తి స్థాయిలో పోలీసులు కూడా బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తా ఉన్నారు బస్సు యాత్రలో. అలాగే కడప జిల్లాలో ఉన్నటువంటి కొంతమంది కీలక నేతలు కూడా సీఎం జగన్ సమక్షంలో చేరే అవకాశం ఉంది. ఇప్పుడే ఇటువరకే గతంలో వైఎస్ఆర్ ఫ్యామిలీతో తలపడినటువంటి సతీష్ రెడ్డి మాజీ డిప్యూటీ ఎమ్మెల్సీ కూడా జాయిన్ అయ్యాడు. ఇప్పుడు కమలాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో కీలకంగా వ్యవహరించినటువంటి సాయినాథ్ శర్మ కూడా ఈ రోజు సీఎం జగన్ సమక్షంలో పార్టీలో చేరే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. అంటే ఒకవైపు పార్టీలో ఉన్నటువంటి నేతలను కార్యకర్తలను సన్నద్ధం చేయడంతో పాటు కొత్తగా పార్టీలోకి ఆహ్వానాలు చేరికలు కూడా ఈ రోజు నుంచే మొదలు పెట్టినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది పద్మ. అయితే సురేంద్ర, ప్రొద్దుటూరులో బహిరంగ సభ జరిగే దగ్గర ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అసలు ఎంతమంది వస్తారని అంచనా వేస్తున్నారు వైసీపీ శ్రేణులు? ప్రొద్దుటూరు సభ రాష్ట్రంలో జరిగినటువంటి సిద్ధం సభలను తలపించేలా ప్రొద్దుటూరు సభ ఉండబోతుందని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. సీఎం జగన్ వచ్చే సమయానికి దాదాపు 1.5 లక్షల నుంచి 2 లక్షల మంది జనాభా కూడా అక్కడికి చేరుకునేలా ప్లాన్ చేశారు. జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అలాగే రీజనల్ కోఆర్డినేటర్లు ప్రతి ఒక్కరు కూడా పూర్తి స్థాయి బాధ్యతలు తీసుకొని అక్కడికి జన సమీకరణ చేసేలా ప్లాన్ చేశారు. జగన్ చూడడానికి, తన ప్రసంగాన్ని వినడానికి ప్రజలు కూడా ఎంతో ఆసక్తిగా ఉన్నారనేది ఇప్పటి వరకు మనకున్నటువంటి సమాచారం. జన సమీకరణ విషయంలో అక్కడ ఏర్పాట్లు అంటే మెడికల్ కి సంబంధించినటువంటి వెహికల్స్ కావచ్చు, లేదంటే ఫుడ్ స్టాల్స్ కావచ్చు, ఎవరు కూడా ఇబ్బంది పడకుండా అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. సీఎం జగన్ సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు సభలో ప్రసంగించే అవకాశం ఉంది కాబట్టి అక్కడ తాకిడి కూడా పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయి బందోబస్తు ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది పద్మ. అయితే ఈ రోజు ప్రారంభం కానున్న బస్సు యాత్రకు సంబంధించి వైసీపీ శ్రేణుల స్పందన ఏ విధంగా ఉంది? ఇప్పటి వరకు ప్రభుత్వం చేసినటువంటి పథకాలు కేవలం పథకాల ద్వారానే ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి రెండింటిని చేయడంలో సీఎం జగన్ సక్సెస్ అయ్యాడు. రేపు రాబోయేది అధికారం కూడా జగన్మోహన్ రెడ్డి చేపట్టబోతోంది. కూటమి పార్టీలు ఎన్ని చేత కట్టినా కూడా ప్రజలందరూ కూడా జగన్ వైపే ఉన్నారు. ఈ రోజు సభ ద్వారానే ఆ యొక్క సంకేతాన్ని కూడా ప్రజలకు తెలియజేయడమే మాకున్నటువంటి ప్రధాన లక్ష్యంగా వైసీపీ శ్రేణులు చెప్తా ఉన్నారు. ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రసంగాలు, ప్రచారాలు వేరు. ఈ రోజు నుంచి జరగబోయే సభలో జగన్ ఇచ్చే సమాచారం, సంకేతం వేరు. దీన్ని పూర్తి స్థాయిలో ప్రజలకు అంకితం చేసేలా ప్లాన్ చేశారని తెలుస్తా ఉంది. సీఎం జగన్ ప్రసంగం మాత్రం సాయంత్రం 4 గంటలకు జరిగేది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తా ఉన్నారు. ఎందుకంటే మొదటి సభ, అందులో సీఎం సొంత జిల్లాలో, సొంత పార్లమెంట్ లో జరుగుతుంది కాబట్టి ఈ సభకు కీలకమైనటువంటి ఆసక్తి రేపే విధంగా అర్థం చేసుకోవచ్చు పద్మ. రైట్, థ్యాంక్ యూ సురేంద్ర.